నవరాత్రులలో మూడవ రోజున గాయత్రీదేవి అలంకారం. నమాత పరదేవత న గాయత్ర్యో పరమో మంత్ర న గాయత్ర్యా పరమో మంత్ర అని చెప్పారు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. అమ్మ వేదస్వరూపిణి. సకల మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రమే. ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయై రుముఖై స్త్రియక్షణై అని చెప్పేసి మనం అమ్మని వర్ణిస్తూ ఆ తల్లి పాదాలని శరణు వేడుతాం. ఇది మనకు సాధారణంగా నిత్యం చేసుకునేటువంటి సంధ్యావందనంలో ఉంటుంది ఈ మంత్రం. అంటే అమ్మ ముక్త విద్రుమ హేమ నీల ధవళవర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖ చక్రాదులు గద అంకుశము పాశమును ధరించి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. గాయత్రి ఉపాసనతో మనకి వేరే ఏ ఇతర ఉపాసనకి సంబంధించిన మంత్రసిద్ధైనా కలుగుతుంది. అంటే ఏ ఉపాసన చేసినా సరే మనము దానికి మూలంగా ముందుగా గాయత్రి ఉపాసన తప్పనిసరి. గాయత్రి చేసిన తర్వాతనే వేరే ఉపాసన ఏదైనా చేయవలనటువంటి మనకి ప్రమాణం. దానివల్ల మనకి ఏ ఉపాసన చేస్తామో దానికి సంబంధించిన మంత్రసిద్ధి అద్భుతంగా కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రి మంత్రాన్ని జపించినంత మాత్రాన చతుర్వేదాలను పారాయణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. సాధారణంగా గాయత్రి మంత్రాన్ని అనేక చోట్ల అనేక రకాలుగా రింగ్ టోన్లుగాను లేకపోతే ఏ ప్రదేశంలో అయినా సరే అలా చెప్పేయడము వాడడము అది ఈ ఆధునిక కాలంలో కనిపిస్తూ ఉన్నది. కానీ అలా చేయడం సమంజసం కాదు. అది మహాగోప్యమైనటువంటి తండ్రి ద్వారా ఉపదేశించబడేటువంటి లేదా గురువు ద్వారా ఉపదేశించబడేటువంటి మంత్రము. దాన్ని బాహాటంగా ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు.